ఓ కుటుంబానికి ఆధారమైన టిఫిన్ బండిని రోడ్డు విస్తరణ పేరిట అధికారులు తొలగిస్తే తిరిగి పెట్టించేలా యంత్రాంగాన్ని కదిలించాడు 8 ఏళ్ల బాలుడు. తన తల్లి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయి చివరికి ఇంటిల్లిపాది చచ్చిపోదాం నాన్న అంటే తట్టుకోలేదని ఆ బిడ్డ ప్రభుత్వాన్ని తట్టిలేపాడు. గుంటూరు కలెక్టరేట్లో ఆ బాలుడు సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. గుంటూరులోని వెంకట్రావుపేటకు చెందిన రాధికా కుమారుడు యశ్వంత్ నిన్న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చేందుకు వచ్చాడు. దీన్ని గమనించిన మీడియా ప్రతినిధులు బాలుని ప్రశ్నించగా తన తల్లి ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద టిఫిన్ బండి నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేదని చెప్పాడు. ఉన్నట్టుండి బండి తీసేయడంతో తాము కష్టాల పాలయ్యామన్నాడు. తమకు జీవనోపాధి పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్లీ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తన తల్లి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని చెప్పాడు. తనకు గుండె జబ్బు ఉందని, పెద్దయ్యాక చికిత్స చేయాలని వైద్యులు అన్నారని, అందుకు కూడా డబ్బులు కావాలని బాలుడు వివరించాడు. అందుకే తన తల్లి కష్టపడుతోందని చెప్పాడు. తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నా పట్టించుకోడని, టిఫిన్ బండిపై వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నామని తెలిపాడు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి వినతి పత్రం సమర్పించాడు. బాలుడి నుంచి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వారి జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించి జీజీహెచ్ ఎదుట టిఫిన్ బండి పెట్టుకునేందుకు స్థలం చూపించారు. అధికారులకు యశ్వంత్తో పాటు అతని తల్లి ధన్యవాదాలు తెలిపారు. మాది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా టిఫిన్ బండి కాలంలో వేసేసారు. అందుకని మా అమ్మ చాలాసార్లు తిరిగింది ఆ ఆఫీస్ దగ్గరికి. అందుకని మా అమ్మ నువ్వు వెళ్ళరా సాధించుకోండిరా అంటుంది. మా అమ్మ మళ్ళీ చచ్చిపోదాం పట్టు అంటున్నారు. 4th క్లాస్. పట్టించుకోడు, వేరే లారీకి వెళ్తాడు. గుండెల్లో నాకు బాగోలా చిన్నప్పటి నుంచి. అందుకనే దానికి 10,000 అవుతాయంట. అందుకనే నా కోసం తరబడుతుంది. మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని లలిత్ కుమార్ అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకే చిత్రం లేక కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం. కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి తెలిపారు. వాళ్ళ సిబ్బందిని పంపించి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించారు. పెట్టించినందుకు వందనాలు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి వందనాలు.